తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీ మార్గాని భరత్రాంపై చేస్తున్న అవినీతి ఆరోపణలన్నీ అవాస్తవమని, అబద్ధాలతో కూడుకున్నవని, అధికారంలో ఉన్న టీడీపీ ఏ విచారణ నిర్వహించినా ఎదుర్కోవడానికి సిద్ధమని వైసీపీ సీనియర్ నాయకుడు కానుబోయిన సాగర్ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ లీగల్ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ సయ్యద్ హాసన్, బీసీసీఎల్ అధ్యక్షుడు మూర్తి నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. భరత్రాం అన్నింటికీ సిద్ధంగా ఉన్నారని, అవసరమైతే హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించుకోవచ్చునని సవాల్ విసిరారు. భరత్ చేసిన అభివృద్ధిని చూసిన ఓర్వలేక అక్కసుతో పదే పదే ఆయనపై బురద చల్లడానికి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. భరత్ రాజమండ్రికి ఐకాన్ అని, చేసిన అభివృద్ధిపై టీడీపీ నాయకులు చర్చకు వచ్చే దమ్ముందా అంటూ నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటైన పేకాట క్లబ్బులు, స్పా సెంటర్లపై విచారణ చేయాలని ఎస్పీని కోరారు. వ్యక్తిగతంగా నాతో ఎవరికైనా ఉంటే నేను చూసుకుంటాను. ఈ ప్రజా సమస్యల్లో మన గురించి పడకూడదని కూడా ఆయన చెప్పారు. కాబట్టి మీరు ఏది ఉన్నా కూడా, ఏ విచారణకైనా కూడా ఆయన సిద్ధపడి ఉన్నాడు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు హైకోర్టు న్యాయమూర్తి చేతైనా కూడా విచారణ చేయించుకోవచ్చని కూడా ఇదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కోరుతున్నాం. ఏ విచారణకైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ విచారణకు అడ్డవరాము. కాబట్టి మీరు విచారణ చేయండి. లేదనంటే భరత్రాం గారు సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా ఏం చేయలేదన్నారు. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేసి అన్ని ప్రెస్ ముందు ఉంచుతారా? మేము కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లై చేసి అన్ని వివరాలతో మేము ముందుకు రావాలని కూడా మిమ్మల్ని కోరుతూ, ఇటువంటి ఆరోపణలు మీరు దయచేసి చేయొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మరి సంబరాన్ని అంతే విధంగా మన భరత్రాం గారి పుట్టినరోజు జరుపుకుంటుంటే మరి తెలుగుదేశం పార్టీ అక్షస్తోటి జరుగుతున్నటువంటి సంబరాలను కూడా చూడడానికి వాళ్ళకి కళ్ళ మరి ఇది ఉద్యోగం తెలియదు. కానీ వెంటనే 1 గంటకి వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి కంప్లైంట్ అనాలా, వినతి పత్రాలు అనాలా తెలియని విధంగా ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు స్పా సెంటర్స్ మీద దాని మీద విచారణ జరిపించమని వాళ్ళు కోరుతున్నారు. మేము ఎస్పీ గారు, మేము కూడా లీగల్ సెల్గా మేమే కోరుతున్నాం ఏంటంటే, నిజంగా కూడా స్పా సెంటర్స్ మీద ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ రాజమండ్రిలో ఎప్పుడు నడుస్తున్నాయి. అంతకుముందు మా 5 సంవత్సరాల్లో స్పా సెంటర్స్ ఉన్నప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితులు ఏంటి? ఈ 9 నెలలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పా సెంటర్స్ యొక్క నడుస్తున్న మీ తీరుని మొన్న 10 రోజుల క్రితం మీ రాజమండ్రి పత్రికలోనే వస్తే ఈ స్పా సెంటర్స్ మీద జరుగుతున్న వ్యవహారాల మీద పత్రికలో వచ్చిన దాని మీద భరత్ గారు స్పందించి మాట్లాడతాం. దమ్ముంటే ఇప్పటికైనా సరే మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేము చేసిన డెవలప్మెంట్ చూపిస్తాం. భరత్రాం గారు ఏం చేశారు రాజమండ్రిలో, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ డెవలప్ చేశారు, అసలు రాజమండ్రి రూపురేఖలు మార్చింది ఎవరు? భరత్రాం గారు. ఆయన చేసిందే చూపిస్తాం. దమ్ముంటే ఇప్పటికైనా సరే మీరు ఎక్కడ డెవలప్మెంట్ చేశారో చూపించండి. అది లేదు మీకు. ఎంతసేపు విమర్శించడం తప్పించి ఇంకా అంతకుముందు లేదు. ఇంకా అంతకీ ఇంకో మా బ్రదరు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. ఆయన పాత రాజేంద్ర ప్రసాద్, ఆయన పోయినసారి ఆయన పీపీగా చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లు వాడికి పెట్టినట్టయితే ఆ ప్రెస్ మీట్ ఏదో మాట్లాడితే మళ్ళీ పీపీ ఇస్తారేమో ఆలోచనతో తన ప్రయత్నం తను చేస్తున్నాడు. కానీ ఒకటి, రాజమండ్రి దిశానిర్దేశం చేసింది ఒక భరత్రాం గారు. ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ సిటీని చూడడానికి పండగ పూట వచ్చినప్పుడు కూడా రాజమండ్రి ఎంత బాగా డెవలప్మెంట్ అయిందని చెప్పేసి చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజలు చెప్పేవాళ్ళు భరత్రాం ఎంత బాగా చేశాడు. అలాంటి వ్యక్తి ఓడిపోవడమే ఇప్పటికీ బాధపడుతున్నారు.